ఫ్రెండ్స్, ఈ రోజు ఒక డిఫరెంట్ స్టోరీని మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక తల్లి కూతురు ఇద్దరు ఒకే వ్యక్తిని ప్రేమిస్తారు. అయితే ఒకరు ప్రేమిస్తున్నట్టు మరొకరికి తెలీదు. కానీ వాళ్ళు ఎవరినైతే ప్రేమించారో ఆ వ్యక్తికి వీళ్ళిద్దరూ తల్లి కూతురు అన్న విషయం తెలుసు. అన్నీ తెలిసి కూడా తల్లి కూతుర్ని ఒకరికి తెలియకుండా ఒకరిని వాడుకొని కడుపు చేసి పారిపోతాడు. ఈ విషయం తెలిసిన తర్వాత ఆ తల్లి కూతురు ఏమయ్యారు, ఆ బిడ్డ పుట్టిందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఫుల్ మూవీ చూడాల్సిందే. సో ఇక లేట్ చేయకుండా లైక్ కొట్టి వీడియో చూసేయండి. మూవీ స్టార్టింగ్ లో ఒక కొండ పక్కన ఉన్న పొలంలో ముగ్గురు వ్యక్తులు పనిచేస్తూ ఉంటారు. అందులో ఒక వ్యక్తి పేరు జోసెఫ్, మిగతా ఇద్దరు పేర్లు మాయా, జూలీ. మాయా ఒక వితంతువు, జూలీ మాయా కూతురు. జోసెఫ్ మాయా ఇంటి దగ్గరలో నివసిస్తూ ఉంటాడు. అందువల్ల మాయాకి అప్పుడప్పుడు సహాయం చేస్తూ ఉండేవాడు. అలాగే మాయా జోసెఫ్ల మధ్య ఎఫ్ఐఆర్ కూడా నడుస్తూ ఉంటుంది. ఈ విషయం జూలీకి కూడా తెలుసు. జోసెఫ్కి భోజనం పెట్టిన తర్వాత మాయా తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆమె ఇంట్లో వేరే పని కూడా చేయాల్సింది. అందుకని తను త్వరగానే ఇంటికి వెళ్తుంది. మాయ వెళ్ళిపోయిన తర్వాత జూలీ జోసెఫ్ని గోకుతూ అతనిలో వేడి పుట్టించి దబిడిదిబిడి చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. జూలీ ప్రయత్నం ఫలించి జోసెఫ్లో కూడా వేడి పుట్టి దబిడిదిబిడి చేసేలోగా మళ్ళీ ఏదో ఆలోచించుకుని ఆగిపోయి పైకి లేస్తాడు. జోసెఫ్కి 55 సంవత్సరాలుంటాయి, జూలీకి 20 ఏళ్ళు. ఇద్దరి మధ్యలో చాలా ఏజ్ గ్యాప్ ఉంది. అందువల్ల జోసెఫ్ జూలీతో దబిడిదిబిడి చేయాలి అనుకోడు. కొంచెంసేపు తర్వాత జూలీ ఇంటికి వెళ్ళిపోతుంది. మాయ పొలం పనుతో పాటు ఇంట్లో మిషన్ కూడా కుడుతూ ఉంటుంది. మాయ జూలీని స్నానం చేసిరా, కలిసి డిన్నర్ చేద్దామంటుంది. డిన్నర్ చేశాక తల్లి కూతురు ఒకే బెడ్ మీద పడుకుంటారు. మరుసటి రోజు ఉదయం బయట వర్షం పడుతూ ఉంటుంది. మాయ ఇంట్లో కూర్చుని బట్టలు కుడుతూ ఉంటుంది. జూలీ కూడా అక్కడే కూర్చుని ఉంటుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుతూ మాయ వర్షం పడుతున్న సమయంలో ప్రేమించిన వాడు పక్కనుంటే ఆ మజానే వేరు అంటుంది. ఈ మాట వినగానే జూలీ పరుగున జోసెఫ్ ఇంటికి వెళ్తుంది. జూలీని చూసి జోసెఫ్, ఇక్కడికి వస్తున్నానని మీ అమ్మకు చెప్పొచ్చావా అని అడుగుతాడు. అప్పుడు జూలీ, లేదు, బాత్రూంకి వెళ్తానని మా అమ్మకి మస్కా కొట్టి వచ్చానని చెప్తుంది. ఈ మాట వినగానే జోసెఫ్ ఇంటికి వెళ్ళమని చెప్తాడు. జూలీ జోసెఫ్ తనని నడిపేస్తాడు అనుకుంది. కానీ జోసెఫ్ మాత్రం తనని ఏమాత్రం పట్టించుకోడు. అందుకు ఆమె హర్ట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ముగ్గురు పొలంలో పనిచేస్తూ ఉంటారు. జూలీ ధ్యాస మాత్రం పని మీద లేదు. అందుకని మాయ జూలీ దగ్గరికి వెళ్ళి ఎందుకంత డల్గా ఉన్నావని అడుగుతుంది. అందుకు జూలీ, ఈరోజు నాకు పనిచేసే ఓపిక లేదని అబద్ధం చెప్తుంది. ఇది విని మాయ పనిచేయమని ఆమెకి సర్ది చెప్తుంది. కొంతసేపటి తర్వాత జూలీ గడ్డి సరి చేస్తూ ఉంటుంది. జోసెఫ్ ఆమెకి సహాయం చేస్తూ ఉంటాడు. జూలీ కావాలని తన కాళ్ళని వయ్యారంగా చూపిస్తూ ఉంటుంది. ఇది చూసిన జోసెఫ్ వేడెక్కిపోతాడు. మరోవైపు ఇంట్లో మాయ పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ జోసెఫ్ జూలీని నలిపేస్తూ ఉంటాడు. మళ్ళీ దబిడిదిబిడి చేసేలోపు మనసు మార్చుకుని కిందకి దిగిపోతాడు. జూలీ తన వెంట పడుతూ ఉంటుంది. జూలీ జోసెఫ్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. కానీ జోసెఫ్ మాత్రం ఎవరిని పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుని ఉంటాడు. కొంతసేపటి తర్వాత జూలీ ఒక ఇంట్లోకి వెళ్తుంది. ఈ ఇల్లు విక్కీ అనే అబ్బాయిది. జూలీ విక్కీ మదర్ దగ్గరకు వచ్చి మాయా కుట్టిన బట్టలు అమ్ముతూ ఉంటుంది. అందుకోసమే ఈ రోజు కూడా ఇక్కడికి వచ్చుంటుంది. అయితే విక్కీ చూపులు మొత్తం జూలీ మీదనే ఉంటాయి. కానీ జూలీ ఇవేమీ పట్టించుకోకుండా తెచ్చినవన్నీ అమ్మి ఇంటికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు మళ్ళీ ముగ్గురు పొలంలో పనిచేస్తూ ఉంటారు. మాయ తన పని మొత్తం పూర్తి చేసుకుని ఇంటి పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. ఆమె ఇలా వెళ్ళిందో లేదో జూలీ మళ్ళీ జోసెఫ్ని గోకి తనలో వేడి రాజేస్తూ ఉంటుంది. ఈసారి జోసెఫ్ ఏమాత్రం తగ్గకుండా జూలీని దబిడిదిబిడి చేసేస్తాడు. ఇప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య కూడా ఎఫ్ఐఆర్ జరుగుతూ ఉంటుంది. పగలు జోసెఫ్ అవకాశం దొరికినప్పుడల్లా జూలీని నలిపేస్తూ ఉండేవాడు. రాత్రి మాయాని దబిడిదిబిడి చేసేవాడు. జోసెఫ్ జాతకమే మారిపోయింది. తల్లి కూతుర్లని ఒకరికి తెలియకుండా ఒకరిని దబిడిదిబిడి చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఒకరోజు మాయా ఇంటికి రాబర్ట్ అనే ఒక వ్యక్తి వస్తాడు. ఇతని వయసు ఇంచుమించు 70 సంవత్సరాలు ఉంటుంది. రాబర్ట్ మొదటి పెళ్ళాం చాలా ఏళ్ల క్రితమే చనిపోయింది. అందుకని రాబర్ట్ మాయాని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. కాబట్టి ఇతను మాయా వాళ్ళ ఇంటికి వచ్చాడు. మాయా నాకు ఆలోచించుకోవడానికి కొంచెం సమయం కావాలని చెప్పి రాబర్ట్ని పంపించేస్తుంది. అలా చూస్తూనే చాలా రోజులు గడిచిపోతాయి. జూలీ చాలా సమయం జోసెఫ్ దగ్గర గడుపుతూ ఉన్నా కూడా ఆ విషయం మాయాకు తెలిసేది కాదు. మాయా కలలో కూడా ఊహించుకుని ఉండదు తన వెనక ఇంత దబిడిదిబిడి జరుగుతుంది అని. ఒక నెల తర్వాత రాబర్ట్ మాయా నిర్ణయం తెలుసుకోవడానికి మళ్ళీ మాయా ఇంటికి వస్తాడు. మాయా రాబర్ట్తో, మనిద్దరి మధ్య వయసులో చాలా తేడా ఉంది, నేను నిన్ను పెళ్లి చేసుకోలేనని మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. మాయా మాట విని రాబర్ట్ నిరాశకు లోనవుతాడు. ఇంతకంటే అతను ఏం చేయలేడు కాబట్టి సైలెంట్ గా అన్నీ మూసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు తల్లి కూతుర్లు ఇద్దరు జోసెఫ్ ని పనికి పిలవడానికి అతని ఇంటికి వెళ్తారు. అయితే ఆ సమయంలో జోసెఫ్ ఇంట్లో ఉండడు. అతను ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు. అందుకని తల్లి కూతుర్లు నిరాశకు లోనవుతారు. ఆ తల్లి కూతురు జోసెఫ్ ఏదో పని మీద బయటికి వెళ్ళుంటాడు, మళ్ళీ త్వరగానే తిరిగి వచ్చేస్తాడు అనుకుంటారు. అలా చూస్తూ చాలా రోజులు గడిచిపోతాయి. కానీ జోసెఫ్ మాత్రం ఇంటికి తిరిగి రాలేదు.
అయితే తర్వాత ఒకరోజు రాత్రి మాయ జూలీకి స్నానం చేస్తూ ఉంటుంది. అప్పుడు జూలీ పొట్ట పెరగడం చూసి మాయ చాలా కంగారు పడిపోతుంది. జూలీ తల్లి కాబోతుందని మాయకి అర్థమైపోతుంది. మాయ జూలీని ఎవరితో కడుపు చేయించుకున్నావని అడుగుతుంది. ముందు ఎంతలా అడిగినా కూడా ఆమె చెప్పదు. అప్పుడు మాయ గట్టిగా అరవడంతో ఈ కడుపుకి కారణం జోసెఫ్ అని గుండె పగిలే చేదు నిజం చెప్పేస్తుంది. ఈ మాట విన్నాక జోసెఫ్ ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళిపోయాడో మాయకి అప్పుడు అర్థమవుతుంది. జోసెఫ్ మాయకు కూడా లవర్ కాబట్టి మాయకి తన మీద కూడా తనకే అసహ్యం వేస్తుంది. ఇలాంటి చెడ్డవాడిని ఎలా నమ్మానా అని బాధపడుతుంది. మరుసటి రోజు మాయ పొలంలో పనిచేస్తూ ఉంటుంది. జూలీ విక్కీ దగ్గర కూర్చుని ఉంటుంది. మాయ పొలం పని అయిపోయిన తర్వాత ఎప్పటిలాగానే ఇంటి పని చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. విక్కీ జూలీని చాలా రోజుల నుంచి కావాలి అనుకుంటున్నాడు. అందుకని ఇప్పుడు విక్కీ జూలీని కలవడానికి వచ్చాడు. మాయ వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు గడ్డి ఉన్న రూమ్లోకి వెళ్తారు. విక్కీ జూలీని దబిడిదిబిడి చేయాలనుకుంటాడు. విక్కీ జూలీ పొట్టను చూడగానే తను గర్భవతిగా ఉందని గమనించి దీనికి కారణం ఎవరని అడుగుతాడు. కానీ జూలీ అతనికి ఏమీ సమాధానం చెప్పదు. అందుకని విక్కీ కోపంతో నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. నేనే కాదు, ఈ ఊర్లో ఏ అబ్బాయి కూడా నిన్ను పెళ్లి చేసుకోవడం చెప్తాడు. విక్కీ కోపం చూసి జూలీ చాలా భయపడిపోయి అక్కడి నుంచి పరిగెడుతూ డైరెక్ట్గా రాబర్ట్ ఇంటికి వెళ్తుంది. జూలీ తన ఇంటికి రావడం చూసి రాబర్ట్ షాక్ అవుతాడు. బయట వర్షం పడుతూ ఉంది. అందువల్ల జూలీ తడిసిపోతుంది. జూలీ రాబర్ట్ని కౌగిలించుకుని ఏడుస్తూ ఉంటుంది. రాబర్ట్ ఆమెను ఓదార్చి కుర్చీపై కూర్చోబెట్టి నీ బాధకి కారణం ఏంటి అని అడుగుతాడు. జూలీ ఏమీ చెప్పకుండా తన తడిసిన బట్టల్ని తీసి ఆరేసుకుంటుంది. ఇది చూసి రాబర్ట్ తల పక్కకి తిప్పుకుంటాడు. బట్టలు ఆరబెట్టుకున్నాక జూలీ రాబర్ట్ని నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. జూలీ మాటలు విని ఈ ముసలుడు షాక్ అయిపోతాడు. తనకి తాను సర్ది చెప్పుకుని జూలీతో మన ఇద్దరి మధ్య వయసులో చాలా తేడా ఉంది అంటాడు. ఈలోగా జూలీ ముసలుడిలో వేడి పుట్టిస్తుంది. ఇలాగైనా నన్ను దబిడిదిబిడి చేసి పెళ్లి చేసుకుంటాడు అనుకుంటుంది. వెంటనే రాబర్ట్ జూలీ పొట్టను చూసి విషయం అర్థం చేసుకుని పెళ్లికి నో చెప్పి భోజనం పెట్టి ఇంటికి పంపించేస్తాడు. కొంచెం సేపటి తర్వాత జూలీ ఇంటికి వెళ్తుంది. అప్పుడు మాయ జూలీని ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంది. అందుకు జూలీ జరిగింది మొత్తం చెప్పి ఊర్లో ఏ అబ్బాయి కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదు, అందుకని నేను రాబర్ట్ని కలిసి పెళ్లి చేసుకోమని అడిగాను అంటుంది. ఈ మాట విని మాయ షాక్ అయ్యి ఇప్పుడు గనక జూలీకి పెళ్లి కాకపోతే తన జీవితం నాశనం అవుతుందని ఈ విషయంలో కూడా బాధపడుతూ ఉంటుంది. జోసెఫ్ మాయ లవర్, ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. వాడే జూలీ జీవితం కూడా నాశనం చేశాడు. మాయ జూలీని ఎంత తప్పు పడుతుందో మాయది కూడా అంతే తప్పని తను అనుకుంటుంది. మరుసటి రోజు మాయ రాబర్ట్ని తన ఇంటికి పిలిపించుకుని ఎలాగైనా పెళ్లికి ఒప్పించాలని జూలీతో పెళ్లి చేయాలని అనుకుంటుంది. ముందు ఎంత చెప్పినా రాబర్ట్ ఒప్పుకోడు. మాయ బ్రతిమలాటంతో ఒప్పుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత రాబర్ట్ జూలీ పెళ్లి జరిగిపోతుంది. మాయ వీళ్ళిద్దరి పెళ్లి వల్ల చాలా సంతోషంగా ఉంది. పెళ్ళైపోగానే వీళ్ళని ఇంటి దగ్గర దిగబెట్టడానికి వెళ్తుంది. రాత్రవగానే రాబర్ట్ జూలీని మంచంపై నలిపేస్తాడు. పనైపోయాక జూలీ నిద్రపోవడానికి రెడీ అవుతుంది. అప్పుడు రాబర్ట్ జూలీతో ఇప్పటి నుండి నీ బాధ్యత, నీకు పుట్టబోయే బిడ్డ బాధ్యత నాదే అని ప్రామిస్ చేస్తాడు. చూస్తూ చూస్తూ ఇద్దరు మంచి భార్యాభర్తల్లాగా జీవిస్తూ ఉంటారు. ఇద్దరి మధ్య వయసులో పెద్ద తేడా ఉన్నా కూడా జూలీని హ్యాపీగా ఉంచడానికి తన శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత జూలీ ఒక బిడ్డకి జన్మనిస్తుంది. రాబర్ట్ ఇద్దరిని మంచిగా చూసుకుంటున్నాడు. అలాగే పిల్లాడికి తండ్రి ప్రేమని కూడా పంచుతున్నాడు. పిల్లాడిని రాబర్ట్ ప్రేమిస్తూ ఉండడం చూసి జూలీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. జూలీకి రాబర్ట్ ఇంత ప్రేమగా వాళ్ళని చూసుకుంటాడని నమ్మకం ఉండేది కాదు. పిల్లాడిని ముసలాడు నవ్వుతూ ఆడిస్తుండడం చూసి జూలీ కడుపు ఆనందంతో నిండిపోతుంది. మరోవైపు రాబర్ట్ తన కూతుర్ని బాగా చూసుకుంటున్నాడని మాయకి నమ్మకం కలిగింది. మాయ తన ఇంట్లోనే చనిపోవాలని నిర్ణయం తీసుకుంది. తన తప్పు వల్ల తన కూతురు జీవితం నాశనమైపోతూ ఉంటే రాబర్ట్ వల్ల ఏదోలాగా నిలబడింది. ఒకవేళ రాబర్ట్ పెళ్లికి ఒప్పుకోకపోతే జూలీ జీవితం నాశనమయ్యేది. జోసెఫ్ లాంటి నమ్మకద్రోహిని నమ్మినందుకు తను చాలా పశ్చాత్తాపడుతుంది. జూలీ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. అందుకని పశ్చాత్తాపంతో మాయ నిప్పు పెట్టుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. ఈ సాడ్ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.